స్తోత్రాలు. ప్రియులారా, వాక్య భాగాన్ని మనము చదువుకుందాము. యెషయా గ్రంథము 28వ అధ్యాయము 16వ వచనాన్ని మనం చదువుకుందాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుండి యెషయా గ్రంథము 28వ అధ్యాయము 16వ వచనాన్ని మనము జ్ఞాపకం చేసుకుందాం. 28వ అధ్యాయము 16వ వచనములో ప్రభువు యెహోవా ఎలాగున సెలవిచ్చుచున్నాడు, సియోనులో పునాది రాతిని వేసిన వాడును నేనే. అది పరిశోధింపబడిన రాయి, అమూల్యమైన తలరాయి, బహుస్థిరమైన పునాది అయిన మూలరాయి అయి ఉన్నది. విశ్వసించువాడు కలవరపడడు. చిన్న ప్రార్థన చేసుకుందామండి. ఈ సమయంలో దేవుని వాక్యాన్ని మనం వినే ముందు మరోసారి మన హృదయాలు సిద్ధపాటు చేసుకుని ప్రభు సన్నిధిలో చిన్న ప్రార్థన చెప్పుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ ప్రభువా, మీ ఘనమైన నామానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. మీ మహాదయను బట్టి వారం దినాలు మీ కాపుదలనిచ్చారు ప్రభా. మా సహవాస బిడ్డలకు నాయన మరి మా ప్రభా వారి డ్యూటీల్లో నాయన, వారి ప్రయాణాల్లో, వారి పనుల్లో, వారి బిడ్డల యొక్క విద్యలో, వారి ఆధ్యాత్మికమైన జీవితాల్లో ఆరోగ్యాలు మీరు కాపాడి ప్రభా మీరు ఇంతవరకు మీరు భద్రపరిచి నడిపిస్తున్నందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. మీరు మాకు అనుగ్రహించినటువంటి పరిచర్యలను బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము ప్రభా. తిరిగి ఆదివారం పునరుద్ధాన ఆరాధనలో నిన్ను స్తుతించటానికి, నిన్ను గణపరచటానికి, నీ నామాన్ని ఆశ్రయించటానికి మీరు ఇచ్చిన కృప కొరకై నీకు స్తోత్రాలు నాయన. ఇంతవరకు పాటల ద్వారా నాయన, వాక్య పఠనము ద్వారా మీరు మహిమ పొందారు నాయన. కొద్ది నిమిషాలు నీ మాటలు మేము ధ్యానం చేస్తూ ఉన్నాము నాయన. నాతో మాతో మా అందరితో మీరు మాట్లాడండి నాయన. ఎవరు నీ మాటలు వింటున్నారో ప్రభా, వారి ప్రతి ఒక్కరిని మీరు దర్శించి మీ నామానికి మహిమ తెచ్చుకుంటారని నీ స్వరము చేత, నీ మాట చేత మమ్మల్ని ఆదరించి బలపరిచి ఆశీర్వాదించవలసిందిగా నీ కృపకు మేము లోనగునట్లు సహాయమును దయచేయమని, ప్రతి విధమైన ఆటంకములు తొలగించమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి, ఆమేన్. ప్రియులారా, తిరిగి దేవుని వాక్య భాగములో మనం చూసినట్లయితే యెషయా గ్రంథం 28వ అధ్యాయం 16వ వచనములో ప్రభువు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, సియోనులో పునాది రాతిని వేసిన వాడను నేనే. సియోనులో పునాది రాతిని వేసిన వాడను నేనే. అది పరిశోధింపబడిన రాయి, అమూల్యమైన తలరాయి, బహుస్థిరమైన పునాది అయిన మూలరాయి అయి ఉన్నది. విశ్వసించువాడు కలవరపడడు. విశ్వసించేవారు కలవరపడరు. ఈ వచనంలో ప్రియులారా, బహుస్థిరమైన పునాది అయిన మూలరాయి అయి ఉన్నది. ఇదేంటంటే బహుస్థిరమైన పునాది అయిన మూలరాయి అయి ఉన్నది. ఇది ఎప్పుడుదంటండి, ఎట్లాంటిదంటండి? బహుస్థిరమైనటువంటి పునాది అయిన మూలరాయి అయి ఉన్నది. ప్రియులారా, స్థిరత్వం స్థిరమైనటువంటిది. దేవుని వాక్యము, దేవుని మాట, దేవుని యందలి విశ్వాసము, దేవుని కొరకు జీవించుట. ప్రియులారా, ఈ యొక్క వాక్యము లేక ఈ మాట, ఈ దేవుడు, ఈ విమోచకుడు, ఈ రక్షకుడు, ఈయన గురించి చెప్పబడుతున్నటువంటి మాట ఏంటంటే, ఏమండి, స్థిరమైనటువంటి బహుస్థిరమైన పునాది అయిన మూలరాయి అయి ఉన్నది. కనుక ప్రియులారా, స్థిరత్వం చాలా అవసరమై ఉన్నది. ప్రియులారా, దేనిలో మనము స్థిరులుగా ఉండాలి?
ఏ ఏ విషయాల్లో మనము స్థిరమైనటువంటి వారిగా మనము కనిపించాలి. దేవుని వాక్య భాగములో మనం చూసినట్లయితే ఈ రాయి ఏమండి బహు స్థిరమైన పునాది అయిన మూలరాయి అయి ఉన్నది. కనుక మనము ఏ విషయాల్లో స్థిరులుగా ఉండాలో కొన్ని విషయాలు మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే పేతురు రాసినటువంటి మొదటి పత్రికలో 5వ అధ్యాయం ప్రియులారా 9వ వచనములో మనం చూసినట్లయితే పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 9వ వచనములో మనం చూసినట్లయితే లోకమందున్న మీ సహోదరుల యందు ఈ విధమైన శ్రమలే నెరవేరుచున్నవని ఎరిగి విశ్వాసమందు స్థిరులైన వారిని ప్రియులారా దేవుని వాక్య భాగములో మనం చూస్తూ ఉన్నాము. ఏమండి దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించున్నట్లు 6వ వచనములో బలిష్టమైన చేతి కింద దేని మనసుకులై ఉండుడి, ఆయన మిమ్మల్ని గూర్చి చింతించుచున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. నిబ్బరమైన బుద్ధి గలవారి మెలకువగా ఉండుడి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని వెదకొచ్చు తిరుగుచున్నాడు. ఏమండి సాతానుడికి ఇంకో పనే ఉందండి. వాడు ఎవరిని శ్రమ పెట్టాలా? ఏమండి సాతానుడికి ఇంకో పని లేదు. ఇంక వాడికి ఎవరిని శ్రమ పెట్టాలా, ఎవరిని బాధపరచాలా, ఎవరిని ప్రియులారా శోధించాలా, ఎవరిని ప్రియులారా బలహీనపరచాలా అని వాడు గర్జించు సింహము వలె ఎవరిని మృంగురా అని వాడు వెతుకుచూ తిరుగుచున్నాడు. అయితే దేవుడు తన దాసుని ద్వారా చెప్తున్నాడు, లోకమందున్న మీ సహోదరుల యందు ఈ విధమైన శ్రమలే నెరవేరుచున్నవని ఎరిగి విశ్వాసమందు స్థిరులై వాడిని మీరు ఎదిరించండి. దీనిలో మనం స్థిరం కలిగి ఉండాలండి. విశ్వాసమందు స్థిరులై ఉండాలి. బహు స్థిరమైన పునాది కలిగినటువంటి రాయి. యెషయా భక్తుని ద్వారా దేవుడు తెలియచేస్తున్నాడు, ఈ రాయి ఎటువంటిది అంటే, ఈ పునాది ఎటువంటిది అంటే బహు స్థిరమైన పునాది కలిగినటువంటి రాయి అయి ఉన్నది. కనుక ప్రియులారా మన విశ్వాసం కూడా ఎలా ఉండాలి అంటే స్థిరమైనటువంటిదిగా ఉండాలి. విశ్వాసమందు మనము స్థిరులై విశ్వాస విషయములో స్థిరులముగా ఉండాలి. దేవుని వాక్య భాగములో మనం చూస్తూ ఉన్నాము. ప్రియులారా కొలస్సీలకు రాసిన పత్రికలో 2వ అధ్యాయం 5వ వచనములో మనం చూసినట్లయితే 2వ అధ్యాయము 5వ వచనములో నేను శరీర విషయములో దూరముగా ఉన్నాను, ఆత్మ విషయములో మీతో కూడా ఉండి మీ యోగ్యమైన ప్రవర్తనను క్రీస్తునందలి మీ స్థిర విశ్వాసమును చూచి ఆనందించుచున్నాను. మీలో ఉన్న స్థిర విశ్వాసాన్ని చూసి ఆనందపడుతున్నాను. ప్రియులారా కొంచెం దూరంగా ఉన్నప్పటికీ కూడా, కొంచెం దూరంగా పరిస్థితులను బట్టి నేను దూరంగా ఉండినప్పటికీ కూడా మీ విశ్వాసమును చూసినప్పుడు క్రీస్తునందలి మీ స్థిర విశ్వాసమును చూచి ఆనందించుచున్నాను. ఓ విశ్వాసి నీవు నిలకడగా ఉండుమా ఉండుమా, ఓ విశ్వాసి నీవు నిలకడగా ఉండుమా ఉండుమా, కాలు జారి పోవునేమో
అదరి బెదరి పోవునేమో, కాలు జారి పోవునేమో, అదరి బెదరి పోవునేమో, నీ విశ్వాసము బలమైనచో అందరికానందమే. మన విశ్వాసము బలమైనదైనట్లయితే అది అందరికీ ఆనందాన్ని కలగచేస్తూ ఉన్నది. కనుక ప్రియులారా, మనము స్థిరముగా ఏ విషయములో ఉండాలి అంటే విశ్వాస విషయములో స్థిరముగా మనము కనిపించాలి. పేతురు తెలియచేస్తూ ఉన్నాడు, విశ్వాసమందు స్థిరులై వాడిని ఎదిరించండి. సోదరులైన వారికి ఇటువంటి శ్రమలే వచ్చినవి, సోదరులైనటువంటి వారికి ఇటువంటి కష్టాలే వచ్చినవి, ఇటువంటి ప్రతికూల పరిస్థితులే వచ్చినవి. కనుక అపవాది అయినటువంటి సాతానుడు గర్జించు సింహం వలె వాడు తిరుగుతూ ఉన్నాడు, ఎవరిని మృంగుదునా అని. కనుక మీరు విశ్వాసమందు స్థిరులై వాడిని ఎదిరించుడి అని చెప్పి ప్రియులారా పేతురు తెలియచేస్తున్నాడు. పౌలు అంటున్నాడు, నేను కొంచెం దూరంగా ఉన్నప్పటికీ కూడా విశ్వాసమందు స్థిరత్వమును బట్టి నేను దేవునికి కృతజ్ఞతలు తెలియచేస్తూ ఉన్నాను అని ప్రియులారా ఈ భాగంలో మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. క్రీస్తునందరి మీ స్థిర విశ్వాసమును చూచి ఆనందించుచున్నాను. కావున మీరు ప్రభు అయిన యేసు క్రీస్తును అంగీకరించిన విధముగా ఆయన యందు వేరుపారిన వారై ఇంటి వలె కట్టబడుచు మీరు నేర్చుకున్న ప్రకారముగా విశ్వాసమందు స్థిరపరచబడుచు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట యందు విస్తరించుచు ఆయన యందుండి నడుచుకొనుడి. ప్రియులారా, దేవుని యందు ఉండి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ నేర్చుకునేటువంటి విశ్వాస జీవితాన్ని గురించి పౌలు ప్రియులారా తెలియచేస్తూ ఉన్నాడు. కనుక ప్రియులారా, బహు స్థిరమైన పునాది కలిగినటువంటి రాయి అయి ఉన్నది ఇది. మన విశ్వాసం కూడా స్థిరమైనటువంటి విశ్వాసం కలిగిన వారిగా మనము ఉండాలి. ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో ప్రియులారా మొదటి అధ్యాయం 14వ వచనములో మనం చూసినట్లయితే అపోస్తలుడైన పౌలు తెలియచేస్తూ ఉన్నాడు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 14వ వచనములో, మరియు సహోదరులైన వారిలో ఎక్కువ మంది నా బంధకముల మూలముగా ప్రభువునందు స్థిర విశ్వాసము గలవారై నిర్భయముగా దేవుని వాక్యము బోధించుటకు మరి విశేష ధైర్యము తెచ్చుకొనిది. ఏమన్నాడండి పౌలు? నా బంధకముల మూలముగా, నా బంధకముల మూలముగా ఏమండి ప్రభువునందు స్థిర విశ్వాసము గలవారయ్యారు. పౌలుకి ఎన్ని బంధకాలు వచ్చినాయండి. ప్రియులారా, దేవుని ప్రజలకు, దేవునిని ప్రకటించేటువంటి వారికి, దేవునిని స్తుతించేటువంటి వారికి ఎటువంటి బంధకాలు వచ్చినాయో పౌలు అంటున్నాడు, లేక భక్తుడు తెలియచేస్తూ ఉన్నాడు, నిర్భయముగా దేవుని వాక్యం బోధించుటకు మరి విశేష ధైర్యం తెచ్చుకున్నారు. నా బంధకాలు చూసినప్పుడు వారి విశ్వాసమందు స్థిరపరచబడ్డారు. వారి విశ్వాసమందు ప్రియులారా స్థిరులుగా ఉండటానికి, ప్రియులారా శ్రమల్లో, బంధకాల్లో ప్రియులారా వారు దేవుని కొరకై జీవించినట్లుగా దేవుని వాక్య భాగాల్లో మనము జ్ఞాపకం చేసుకోగలుగుతూ ఉన్నాం. అపోస్తల కార్యముల గ్రంథములో 16వ అధ్యాయములో ప్రియులారా 5వ వచనములో మనం చూసినట్లయితే 16వ అధ్యాయం 5వ వచనములో ప్రియులారా గనుక సంఘములు విశ్వాసమందు స్థిరపడి
అనుదినము లెక్కకు విస్తరించుచూ ఉండేను. ఇలాంటి శ్రమలు వచ్చినా కానివ్వండి, ఇలాంటి బంధకాల్లో ఉన్నప్పటికీ కూడా ఆదిమ సంఘం ఏమయ్యింది అంటే ప్రియులారా విశ్వాసమందు స్థిరపడి అనుదినము లెక్కలో విస్తరించబడుతూ వస్తూ ఉన్నారు. కనుక ప్రియులారా దేవుని వాక్యములో మనం చూస్తూ ఉన్నాము, బహు స్థిరమైన పునాది కలిగినటువంటి పురాతన కాలమైనటువంటి రాయి. ఈ రాయి బహు స్థిరమైన పురాతన కాలమైనటువంటి రాయి. ప్రియులారా ఎందరో ఈ యొక్క దేవుని విశ్వసించారు, ఎందరో ఆయనని వెంబడించారు, ఎందరో ఆయన కొరకు జీవించారు. ప్రియులారా పౌలు, పేతురు, ఏమండి అపోస్తలులు తెలియచేసేటువంటి విషయం ఏంటంటే విశ్వాసమందు మనము స్థిరముగా ఉండాలి. బంధకాలైనప్పటికీ కూడా, శ్రమలైనప్పటికీ కూడా, ప్రతికూల పరిస్థితులు అయినప్పటికీ కూడా ప్రియులారా విశ్వాస విషయంలో మనం ఎలా ఉండాలి అంటే స్థిరపరచబడాలి. భౌతికంగా మనం ఎంత స్థిరపరచబడ్డామనేటువంటిది దేవునిలో ప్రాముఖ్యం కాదు. ప్రియులారా మనకి వెండి బంగారాలు ఉండవచ్చు, మనకి ప్రియులారా ఈ లోకములో మంచి నివాసాలు, మంచి వస్త్రాలు, ప్రియులారా ఈ లోకములో భౌతికంగా ఏవో గొప్ప స్థిరమైనటువంటి విషయాల్లో మనం స్థిరపడి ఉండవచ్చేమో, కానీ దేవుని విషయములో, విశ్వాస విషయములో మనము స్థిరపరచబడవలసిన వారమై ఉన్నాము. కనుకనే ప్రియులారా మనము దేనిలో స్థిరపడాలి అంటే విశ్వాసమందు స్థిరముగా. ఎఫెసీ 4:13 మనం చూసినట్లయితే పౌలు తెలియచేస్తూ ఉన్నటువంటి మాటలు జ్ఞాపకం చేసుకుందాం. అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రికలో 4:13-16 వరకు మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే చదవండి అండి. పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షమావృద్ధి చెందుటకును పరిచర్య ధర్మము జరిగించుటకును ఆయన కొందరిని అపోస్తలులుగాను, కొందరిని ప్రవక్తలుగాను, కొందరిని స్వార్థికులుగాను, కొందరిని కాపరులుగాను, ఉపదేశకులుగాను నియమించెను. అందువలన మనమిక మీదట పసి పిల్లలమై ఉండి మనుషుల మయోపాయముల చేత వంచతోను తప్పు మార్గమునకు లాగు కుయుక్తితోను గాలికి కొట్టుకొని పోవునట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకొని పోవచ్చు. ఏమండి అలల చేత ఎగురుగట్టబడిన వారమైనట్లుండక ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనము అన్ని విషయములలో ఎదుగుదాము. ఎదుగుదాము. ఆయన శిరస్సై ఉన్నాడు. ఆయన ఏమై ఉన్నాడంటండి? మనకి శిరస్సై ఉన్నాడు. ఆయన శిరస్సై ఉన్నాడు. ఆయన నుండి సర్వ శరీరము చక్కగా అమర్చబడి తనలో ఉన్న ప్రతి అవయవము తన పరిమాణము చొప్పున, ఎలాగంటే ప్రతి అవయవము తన పరిమాణము చొప్పున ఏం చేస్తున్నాయి అంట? పనిచేస్తావన్నాయి. విశ్వసించుచున్నటువంటి నీవు దేవుని పని కొరకై ప్రియులారా దేవుని సన్నిధిలో స్థిర విశ్వాసం కలిగి దేవుని కొరకై పని చేయాలి. ఆ అవయవ పరిమాణము చొప్పున అది పని జరిగిస్తూ ఉన్నదంట. కాలు పని చేసేస్తుందా అండి? కాలు పని కాలే చేయాలి, చేయి పని చేయాలి. దేవుడు శిరస్సై ఉన్నాడు. దేవుడు ప్రియులారా శిరస్సై ఉన్నాడు. కనుక ప్రియులారా మనము ప్రభువు కొరకై ఏమండి విశ్వాస విషయములో
మనము దేవుని పని జరిగించే వారిగా ఉండాలి. ప్రియరా, ఆయన నుండి సర్వ శరీరము చక్కగా అమర్చబడి తనలో ఉన్న ప్రతి అవయవము తనతని పరిమాణము చొప్పున పనిచేయుచుండగా ప్రతి కీలు వలన కలిగిన బలము చేత, ఏమండి, ప్రతి కీలు వలన కలిగినటువంటి బలము చేత అతుకబడి ప్రేమయందు తనకు క్షమాభివృద్ధి కలిగినట్లు శరీరమునకు అభివృద్ధి కలుగ చేయుచు ఉన్నది. ప్రతి ప్రియులారా, అక్కడ చెప్తూ ఉన్నాడు, ప్రతి కీలు వలన కలిగిన బలము చేత. ప్రియులారా, సంఘమంతా కూడా, దేవుని యందు విశ్వాసం ఉంచే వారందరూ కూడా, దేవుని యందు నమ్మిక ఉంచే వారందరూ కూడా, దేవుని దగ్గరికి వచ్చే వారందరూ కూడా వారి బలము చేత, వారి యొక్క ప్రియులారా బలము చేత ఆ సంఘం అభివృద్ధి చెందుతూ ఉన్నది. ఆ సంఘం స్థిరపరచబడుతూ ఉన్నది. ఆ వ్యక్తి స్థిరపరచబడుతూ ఉన్నాడు. ఇదిగో దేవుడు తన దాసుని ద్వారా తెలియచేస్తున్నాడు, ప్రతి కీలును బట్టి. దేవుడు శిరస్సు అయి ఉన్నాడు కదండి. ఆ శిరస్సుకి ఎక్కడి నుంచి వెళ్ళాలంట బలమో? ప్రతి కీలు నుండి వెళ్ళాలి. నువ్వు ఒక కీలు అమ్మా. దేవుని సంఘములో నీ విశ్వాసము, నీ ప్రార్థనా జీవితము, నీ ఆత్మీయ జీవితము దేవునికి బలము చేకూర్చేటిదై ఉన్నది. కనుక ప్రియులారా, మనము ఎలా ఉండాలి అంటే విశ్వాస విషయములో మనము స్థిరము కలిగిన వారిగా మనము దేవుని పనికి నువ్వు ఒక బలమైన సాధకమై ఉన్నాడు. ప్రతి కీలు పంపుతూ ఉన్నటువంటి ఆ బలము చేత ఆ శిరస్సు అయినటువంటి దేవుని పని జరగటానికి అవకాశం ఉన్నది. దేవుడు మహిమపరచబడటానికి, దేవుడు ఘనపరచబడటానికి, దేవుడు మహిమ పొందటానికి అవకాశం ఉన్నది. మాట ఎంతో స్పష్టంగా పౌలు చెప్తూ ఉన్నాడు. ప్రతి కీలు వలన కలిగిన బలము చేత అతుకబడి ప్రేమయందు తమకు క్షమాభివృద్ధి కలిగినట్లు శరీరమునకు అభివృద్ధి కలుగు చేసుకొనుచున్నది. విశ్వాస జీవితం ప్రియరా, ఒకరు స్థిరపరచబడాలి అంటే ప్రార్థన జీవితం, ఆత్మీయ జీవితం వారు స్థిరపరచబడాలి అంటే ప్రియులరా, వారు ఎంతో కొంత మన నుండి కూడా వారు బలము పొందుకోవాలి. ప్రియులరా, ఈ ఉదయకాల సమయములో దేవుని వాక్యములో మనం చూస్తూ ఉన్నాం. బహు పురాతనమైనటువంటి స్థిరమైనటువంటి మూలరాయి అన్నది. దేనిలో మనము స్థిరపరచబడాలి అంటే, దేనిలో మనము స్థిరులుగా ఉండాలి అంటే విశ్వాస విషయంలో స్థిరులుగా మనము ఉండాలి. ఎక్కడ విశ్వాస జీవితంలో జారిపోతున్నామో, ఎక్కడ విశ్వాస జీవితంలో పడిపోతూ ఉన్నామో, ఎక్కడ విశ్వాస జీవితంలో తప్పిపోతూ ఉన్నామో, ప్రియులారా, మన విశ్వాస జీవితాన్ని మనము కాపాడుకోవలసిన వారమై ఉన్నాము. మన విశ్వాసం ఎలా ఉండాలి అంటే అది స్థిరమైన విశ్వాసంగా ఉండాలి. మన విశ్వాసం ఎలా ఉండాలండి? స్థిరమైన విశ్వాసము. ప్రియులారా, స్థిరమైన విశ్వాసం కలిగిన వారిగా ఉండాలని పేతురు తెలియజేస్తున్నాడు, పౌలు తెలియజేస్తూ ఉన్నాడు, అపోస్తలులు తెలియజేస్తున్నారు. ఆదిమ సంఘం ప్రియులారా, విశ్వాసమందు వారు స్థిరులుగా ఉన్నట్లుగా ఆదిమ సంఘాన్ని గురించి తెలియచేయబడుతూ ఉన్నది. ఇదిగో, క్రీస్తు శరీరం క్షమాభివృద్ధిని చెందాలి అంటే మన విశ్వాసములో స్థిరలుగా మనము ఉండవలసిన వారమై ఉన్నాము. ప్రియులారా, మరొక విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాం. ఒకటి, ప్రియులారా, విశ్వాసమందు మనం ఎలా ఉండాలండి? స్థిరులుగా ఉండాలి. రెండవదిగా మనం చూస్తున్నట్లయితే పౌలు కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రికలో 1వ అధ్యాయము 7వ వచనం నుండి జ్ఞాపకం చేసుకుందాం.
అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రికలో ప్రియులారా, దేవుని వాక్య భాగంలో మనం చూసినట్లయితే మొదటి అధ్యాయము 7వ వచనం నుండి మనము జ్ఞాపకం చేసుకుందాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక మొదటి అధ్యాయము 7వ వచనములో మీరు శ్రమలలో ఎలాగో పాలువారై ఉన్నారు, అలాగే ఆదరణలోను పాలువారై ఉన్నారని ఎరుగుదుము కనుక మిమ్మల్ని గూర్చిన మా నిరీక్షణ స్థిరమై ఉన్నది. ఏంటంటే ఒకటి, విశ్వాసములో ప్రియులారా మనము స్థిరులుగా ఉండాలి. రెండవది, మనము నిరీక్షణలో స్థిరముగా ఉండాలి. విశ్వాస విషయంలో స్థిరంగా ఉండాలి. రెండవది, మనము నిరీక్షించే విషయములో, కొంతమంది ప్రియులారా విశ్వసించిన వెంటనే పని అయిపోవాలి. ఏం చేస్తున్నారండి ఈరోజు? విశ్వసించి దేవుని దగ్గరకు వచ్చిన వెంటనే ఏమైపోవాలి? పని అయిపోవాలి. కానీ ప్రియులారా, ఆదిమ సంఘములో మనం చూస్తూ ఉన్నాము, వారు శ్రమల్లో పాలువారై ఉన్నారు, అలాగే ఆదరణలో పాలువారై ఉన్నారు. ప్రియులారా, వారు ఏమండి, నిరీక్షణ స్థిరమై ఉన్నది. వారి నిరీక్షణ ఏమై ఉన్నదండి? స్థిరమై ఉన్నది. నిరీక్షించే విషయంలో స్థిరులుగా మనం ఉండాలి. విశ్వాస విషయంలో స్థిరులుగా ఉన్నటువంటి మనము నిరీక్షణ విషయంలో కూడా మనము స్థిరులుగా ఉండాలి. నిరీక్షించే వారిగా ఉండాలి. ప్రియులారా, శ్రమలలో, ఆదరణలలో, ప్రియులారా, ప్రతికూల పరిస్థితులలో కూడా వారు దేవుని యందు నిరీక్షించిన వారిగా వారు కనబడుతూ ఉన్నారు. ప్రియులారా, అపోస్తలుడైన పౌలు చెప్తూ ఉన్నాడు, రోమీయులకు రాసిన పత్రికలో 8వ అధ్యాయం 17-18 వచనాల్లో మనం చూసినట్లయితే, ఏమండి, 8వ అధ్యాయం 17-18 వచనాల్లో మనం చూసినట్లయితే అబ్రహామును గురించి స్పష్టంగా తెలియచేస్తూ ఉన్నాడు. మనము పిల్లలమైతే ఏమండి, వారసులము, అనగా దేవుని వారసులము, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమపడిన ఎడల క్రీస్తుతోడి వారసులము. ప్రియులారా, మన ఎడల ప్రత్యక్షము కాబోవు మహిమ ఎదుట ఎప్పటి కాలపు శ్రమలు ఎన్నదగినవి కావని యోచించుచున్నాను. ప్రియులారా, దేవుని యందు నిరీక్షణ కలిగిన వారిగా ఉండాలి. నిరీక్షణలో స్థిరులుగా ఉండాలి. విశ్వాసమందు స్థిరులుగా ఉండాలి. ప్రియులారా, పరిశుద్ధ వాక్య భాగాల్లో మనం చూస్తూ ఉన్నాము, పౌలు ఎంతో స్పష్టంగా తెలియచేస్తూ ఉన్నాడు. ప్రియులారా, మనము నిరీక్షించే వారిగా మనము ఉండాలి. ప్రియులారా, ఈ అధ్యాయములో మనం చూసినట్లయితే 12వ వచనంలో అంటాడు, కాబట్టి సహోదరులారా, శరీరానుసారంగా ప్రవర్తించుటకు మనము శరీరమునకు గుణస్థులము కాము. మీరు శరీరానుసారముగా ప్రవర్తించినడలా సావలసిన వారే యుందురు గాని ఆత్మచేత శరీర క్రియలను చంపిన ఎడల, ప్రియులారా, ఆత్మచేత శరీర క్రియలను చంపిన ఎడల మనము జీవిస్తాము. ప్రియులారా, దేవుని ఆత్మచేత ఎందరు నడిపింపబడుదురు, వారందరూ దేవుని కుమారులయ్యుందురు. ఏలనగా మరలా ఏమండి, భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు కానీ దత్తపుత్ర ఆత్మను పొందితిరి. ఆ ఆత్మ కలిగిన వారమై మనము అబ్బా తండ్రి అని మొరపెడుచున్నాము. మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో
కూడా సాక్ష్యం ఇచ్చుచున్నాడు. కనుక ప్రియులారా, మన శ్రమల్లో కూడా నిరీక్షణ గలవారిగా మనము ఉండాలి. శ్రమలలో కూడా మన నిరీక్షణ స్థిరమైనటువంటిదిగా ఉండాలి. దేవుని వాక్యములో ప్రియులారా మనం చూస్తున్నాము, విశ్వాస విషయములో స్థిరముగా ఉండాలి, నిరీక్షణ విషయములో స్థిరముగా ఉండాలి. ఏ విషయంలోనంటండి? నిరీక్షణ విషయములో మనము స్థిరముగా ఉండాలి. ఎబ్రిల్కు రాసిన పత్రికలో ప్రియులారా 6వ అధ్యాయం 17, 18, 19 వచనాల్లో మనం చూసినట్లయితే ప్రియులారా, దేవుని వాక్య భాగములో మనం చూడగలుగుతూ ఉన్నాము. 6వ అధ్యాయము ప్రియులారా, దేవుని వాక్య భాగములో 17, 18, 19 వచనాల్లో మనం చూసినట్లయితే, ఈ విధముగా దేవుడు తన సంకల్పము నిశ్చలమైనదని ఆ వాగ్దానములకు వారసైన వారికి మరి నిశ్చయముగా కనపరచవలనని ఉద్దేశించిన వాడే తాను అబద్ధమాడజాలని నిశ్చలమైన 2 సంగతులను బట్టి మన ఎదుట ఉంచబడిన నిరీక్షణను చేపట్టుటకు శరణాగతులమైన మనకు బలమైన ధైర్యము కలుగునట్లు ప్రమాణము చేసి వాగ్దానమును దృఢపరిచెను. ఈ నిరీక్షణ నిశ్చలమును స్థిరమునై మన ఆత్మకు లంగరవలే నుండి తెర లోపల ప్రవేశించుచూ ఉన్నది. ప్రియులారా, వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడని చెప్పి అబ్రహాం ప్రియులారా నిరీక్షించాడంట. అబ్రహాం ఏం చేశాడండి? స్థిరమైన నిరీక్షణ ఆయనలో ఉన్నది. అబ్రహాములో స్థిరమైన నిరీక్షణ. నిరీక్షణకు 2 ఆధారాలు ఉన్నాయని పౌలు ఇక్కడ ప్రస్తావిస్తున్నాడు. ఆ 2 ఆధారాలు ఏంటంటే, బలమైన ధైర్యము కలుగునట్లు. ఏమండి? మనకు బలమైన ధైర్యము కలుగునట్లు ప్రమాణము చేసి వాగ్దానమును దృఢపరిచెను. ఆయన బలమైనటువంటి ధైర్యం ప్రియులారా మనకు కలుగ చేసేటువంటి వాడు. రెండవది ఏంటంటే, మన ఆత్మకు లంగరవలే నుండి తెర లోపల ప్రవేశింపచేసేటువంటి వాడు. ఒకటి, ఆయన ప్రియులారా యందు నిరీక్షిస్తూ ఉన్నాడు. కారణం ఏంటంటే, దేవుడు బలమైన వాడని అబ్రహాం గ్రహించాడు. అబ్రహాం గ్రహిస్తూ ఉన్నాడు, బలమైనటువంటి వాడు దేవుడు అని. ఏమండి? ఆయన స్థిరమైనటువంటి వాడు అని చెప్పి, ఆత్మకు లంగారి వంటి వాడు అని చెప్పేసి అబ్రహాము ప్రియులారా గ్రహిస్తూ ఉన్నాడు. అందుకనే ప్రియులారా ఈ 2 విషయాలు ప్రియులారా అక్కడ స్పష్టత చేస్తూ ఉన్నాడు. నిశ్చలమైన 2 సంగతులను బట్టి మన ఎదుట ఉంచబడిన నిరీక్షణను చేపట్టుటకు శరణాగతులమైన మనకు. ఆయన ఎవరు ఆశ్రయిస్తారో, ఆయన ఎవరిని శరణు వేడుకుంటాడో, ఎవడైతే నిరీక్షణ కలిగి ఆయన శరణును వేడుకుంటాడో ఆయన వారికి బలమైనటువంటి వాడు. ఆయన వారి ఆత్మకు లంగరు వంటి వాడు. ఆయన ఆత్మకు లంగరు వంటి వాడు. వీళ్ళరా ఓర్పుతో, ఆ 15వ వచనంలో చూస్తున్న ఆ మాట నమ్మి అతడు ఓర్పుతో సహించి వాగ్దానమును ఫలమును పొందెను. సహించాడు, ఓర్చుకున్నాడు, నిరీక్షించాడు, విశ్వాసం ఉంచాడు. కనుక ప్రియులారా దేవుని వాక్య భాగములో మనం చూస్తూ ఉన్నాము. ఒకటి, మన విశ్వాసం స్థిరంగా ఉండాలి. ఏమండి? మన పిల్లల విషయములో, కుటుంబ విషయములో, ఆర్థిక విషయములో, ఆత్మీయ విషయములో, దేవుని యందలి విశ్వాస విషయములో మనము ప్రియులారా స్థిరంగా విశ్వసించాలి. విశ్వాసం స్థిరమైనటువంటి విశ్వాసం గలవారిగా మనము ఉండాలి. రెండవది ఏమండి? నిరీక్షణలో స్థిరముగా మనము నిరీక్షించి దేవుని సన్నిధిలో ఎదురు చూడాలి. అబ్రహాం నిరీక్షించాడు,
ఓర్పు కలిగి ఉన్నాడు, సహనం కలిగి ఉన్నాడు. ప్రియులారా, ఆయన బలవంతుడైన వాడని గ్రహించాడు. ఆయన ఆత్మకు లంగరు వంటి వాడని గ్రహించాడు. ప్రియులారా, స్థిరమైన నిరీక్షణ గలగాడై దేవుని కొరకై ఎదురు చూశాడు. రోమా 4:18 పౌలు తెలియచేస్తూ ఉన్నటువంటి మాట. అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రికలో 4:18 మనం చూసినట్లయితే 4:18 నీ సంతానము ఎలాగో ఉండునని చెప్పిన దానిని బట్టి తాను అనేక జనములకు తండ్రి యొగునట్లు నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మాను. ఆయన సంతానాన్ని గురించి దేవుడు చెప్పాడన్నమాట. నీ సంతానం ఎలా అయింది అబ్రహామా అంటే, ఆకాశ నక్షత్రాల వలె నేను నీ సంతానాన్ని అభివృద్ధి చేస్తాను. నీ సంతానము, నీ బిడ్డలు, నీ కుటుంబము, నువ్వు స్థిరపరచబడతావు, నా చేత ఆశీర్వాదించబడతారు, నేను నా మీద ఒట్టు పెట్టుకున్నానని చెప్పేసి దేవుడే ప్రియులారా ప్రమాణం చేశాడు అబ్రహాముతో. అబ్రహాం ప్రియులారా దేవుని నమ్మాడు, నిరీక్షిస్తూ ఉన్నాడు, నిరీక్షణ కలిగిన వాడుగా ఉన్నాడు. దేవుడు తప్పనిసరి ఆశీర్వాదిస్తాడు, దేవుడు తప్పనిసరి దీవిస్తాడు, మేలు చేస్తాడు అని చెప్పేసి దేవుడు తన సంతానాన్ని గురించి చెప్పినప్పుడు దేవుని యందు నిరీక్షిస్తూ ఉన్నాడు. ఈ నిరీక్షణ ఎటువంటిదంటే స్థిరమైనటువంటి నిరీక్షణ. ఏ నిరీక్షణ అండి ఇది? స్థిరమైనటువంటి నిరీక్షణ. ఆయన అన్నాడు, జనములకు తండ్రి అన్నట్లు నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి దేవుని నమ్మాడు. ఆధారం లేనప్పుడు నమ్మటం ఎంత గొప్ప విషయం అండి. ఈ దిన ఎన్ని ఆధారాలు ఉన్నాయో, నువ్వు అభివృద్ధి పొందుతావని, నువ్వు మేలు పొందుతావని, నువ్వు దీవించబడతావని, నువ్వు ఆశీర్వదించబడతావని, దేవుడికి తోడు ఉంటాడని ఎన్ని ఆధారాలు ఉన్నాయో ఈరోజు. ఆధారం లేనప్పుడు స్థిరమైన నిరీక్షణ కలిగిన వాడిగా ఉన్నాడు. కనుక ప్రియులారా, ఈ ఉదయకాల సమయంలో దేవుని వాక్య భాగములో మనం చూస్తున్నాము. విశ్వాస విషయంలో మనము స్థిరంగా ఉండాలి, నిరీక్షణ విషయంలో మనము స్థిరంగా ఉండాలి. ప్రియులారా, మూడవదిగా మనం చూసినట్లయితే అపోస్తలుడైన పౌలు చెప్తూ ఉన్నాడు. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము ప్రియులారా 13వ వచనములో మనం చూసినట్లయితే దేనిలో ప్రియులారా మనము స్థిరము కలిగి ఉండాలో పౌలు తెలియచేస్తూ ఉన్నాడు. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రికలో ఏమండి 3వ అధ్యాయములో 13వ వచనములో మనం చూసినట్లయితే చదవండి. 12-13 వచనాల్లో, మరియు మన ప్రభువైన యేసు తన పరిశుద్ధులందరితో వచ్చినప్పుడు మన తండ్రి అయిన దేవుని ఎదుట మీ హృదయములను పరిశుద్ధ విషయమై అనింద్యమైనవిగా ఆయన స్థిరపరచుటాకై మేము మీ ఎడల ఎలాగో ప్రేమలో అభివృద్ధి పొంది వర్ధిల్లుచున్నామో అలాగే మీరును ఒకరి ఎడల ఒకడును మనుషులందరి ఎడల ప్రేమలో అభివృద్ధి పొంది వర్ధిల్లునట్లు ప్రభు దయచేయునుగాక. ఒకటి ప్రియులారా, విశ్వాస విషయంలో మనం స్థిరంగా ఉండాలి. 2 ప్రియులారా, నిరీక్షణ విషయంలో మనము స్థిరముగా ఉండాలి. 3 ప్రియులారా, పరిశుద్ధత యందు స్థిరము కలిగి ఉండాలి. దేని యందండి? పరిశుద్ధ అందలే స్థిరం కలిగి ఉండాలి. దేవుని వాక్యం చెప్తూ ఉన్నది, మన తండ్రి అయిన దేవుని ఎదుట మీ హృదయములను పరిశుద్ధ విషయమై అనింద్యమైనవిగా ఆయన స్థిరపరచుటకే మనము దేవుని అందలి పరిశుద్ధం, అది స్థిరమైనటువంటిది. కనుక పరిశుద్ధతలో స్థిరులుగా ఉండాలి. దేవుని రక్తము చేత కడగబడినటువంటి మనము, విమోచించబడినటువంటి మనము ప్రియులారా, ప్రభు రాబోతున్నాడు.
ఆయన వచ్చినప్పుడు ఏమండి, ప్రభు అయిన యేసు తన పరిశుద్ధుల అందరితో వచ్చినప్పుడు, యేసు ప్రభు సారి వచ్చాడు ఈ లోకానికి. 33.5 సంవత్సరాలు ఆయన ఈ లోకంలో జీవించాడు. తిరిగి ఆయన పరలోకానికి వెళ్ళారు. ఆయన తిరిగి మరలా రాబోతూ ఉన్నాడు. ఆయన వచ్చినప్పుడు మీరు పరిశుద్ధ విషయములో స్థిరముగా ఉండాలి. పరిశుద్ధ విషయములో, విశ్వాసములో స్థిరులుగా ఉండాలి. నిరీక్షణలో స్థిరులుగా ఉండాలి. పరిశుద్ధత యందు స్థిరముగా ఉండాలి. పరిశుద్ధత యందు స్థిరులుగా ఉండాలి. పరిశుద్ధత చాలా ప్రాముఖ్యమైనటువంటిది. కనుక ప్రియులారా, మన మాటల్లో, మన తలంపుల్లో, మన జీవితంలో పరిశుద్ధ విషయములో స్థిరులుగా ఉండవలసిన వారమై ఉన్నాము. పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రికలో 1వ అధ్యాయములో 9వ వచనం నుండి మనం చదివినట్లయితే, మీరు శ్రేష్టమైన కార్యములను వివేచింపగలవారగుటకు మీ ప్రేమ తెలివితోనూ సకల విధములైన అనుభవ జ్ఞానముతోనూ కూడినదై అంతకంతకు అభివృద్ధి పొందవలననియు, ఇందువలన దేవునికి మహిమయు స్తోత్రములు కలుగునట్లు మీరు యేసు క్రీస్తు వలనైన నీతి ఫలములతో నిండుకొనిన వారై క్రీస్తు దినమునకు నిష్కపటులను నిర్దోషులను కావాలనని ప్రార్థించుచున్నాను. ఆయన వచ్చినప్పుడంట మనం ఎలా ఉండాలండి? నిష్కపటులమును నిర్దోషులమై ఉండాలి. కనుక పరిశుద్ధతలో స్థిరత్వం కలిగిన వారుగా ఉండాలి. పరిశుద్ధతలో స్థిరులముగా మనము అగపడాలి దేవునికి. 4వ అధ్యాయం 1వ వచనంలో అంటాడు, కావున నేను అపేక్షించు నా ప్రియ సహోదరులారా, నా ఆనందమును నా కిరీటమునై ఉన్న నా ప్రియులారా, ఏమండి, ఇట్లు ప్రభువునందు స్థిరులై ఉండుడి, ప్రభువునందు ఏక మనసు కలిగి ఉండుడని. ప్రియులారా, స్థిరులై ఉండండి. పరిశుద్ధ విషయములో ప్రియులారా స్థిరులుగా ఉండాలనేది దేవుని ఉద్దేశమై ఉన్నది. అక్కడే 3:20 వచనంలో చెప్తూ ఉన్నాడు కదా, పైన మన పౌరస్థితి పరలోకమందున్నది, అక్కడ నుండి ప్రభు అయిన యేసు క్రీస్తును రక్షకుని నిమిత్తము కనిపెట్టుకొని ఉన్నాము. సమస్తమును తనకు లోపరుచుకొని జారిన శక్తిని బట్టి ఆయన మన దేహ శరీరమును తన మహిమ గల శరీరమునకు సమరూపము గల దానిగా మార్చును. మన శరీరాలనంట ఎలా మార్చేస్తాడంటే ప్రియులారా, తన మహిమకు ఏమండి సమరూపము కలిగిన శరీరాలుగా మార్చేస్తాడంట. ప్రియులారా, ఎంత గొప్ప దేవుడు! ఆయనందు నిరీక్షించి ఆయనందు పరిశుద్ధత కలిగి జీవించినట్లయితే. కనుకనే దానియేలు అంటున్నాడు కదా, ఇదిగో రాజు భుజించేటువంటి భోజనం వల్ల, రాజు భుజించేటువంటి పానం, రాజు తాగేటువంటి పానం వల్ల నేను అపవిత్రుడిగా ఉండటానికి వీల్లేదు. నేను పరిశుద్ధతను కాపాడుతుంటాను. కనుక ప్రియులారా, ఈ ఉదయకాల సమయంలో దేవుని వాక్య భాగంలో మనం చూస్తూ ఉన్నాము. మన పరిశుద్ధతను మనము కాపాడుకోవాల్సిన వారమై ఉన్నాము. ప్రియులారా, ప్రభు దినము రాబోతూ ఉన్నది. ప్రభు వచ్చినప్పుడు ఆయన ఎదుట మనము ఏమండి ప్రియులారా, ఓ గొప్ప వ్యక్తులంగా మనము కనపడాలనేటువంటిది కాదు. ఆయన వచ్చినప్పుడు నిష్కలంకులంగా ప్రియులారా మనము కనిపించాలనేది ఆయన ఉద్దేశమై ఉన్నది. మహిమ గల శరీరమునకు సమరూపము గల దానిగా ఆయన మనలను మార్చేవాడై ఉన్నాడని పౌలు స్పష్టం చేస్తూ ఉన్నాడు. కనుక ప్రియులారా, ఈ ఉదయకాల సమయంలో దేవుని వాక్య భాగంలో మనం చూస్తూ ఉన్నాం. బహు స్థిరమైన పురాతన కాలమైన మూలరాయి ఉన్నది.
నువ్వెంతవరకు దీన్ని నువ్వు గమనించగలుగుతూ ఉన్నావు? ప్రియులారా, స్థిరమైనటువంటి విశ్వాస జీవితం మనకు కావాలి. స్థిరమైనటువంటి నిరీక్షణ జీవితం మనకు కావాలి. స్థిరమైనటువంటి పరిశుద్ధ జీవితం మనకు కావాలి. ప్రియులారా, నేను ముగించబోయే ముందు ఇంకొక 2 విషయాలు జ్ఞాపకం చేసి ముగిస్తాను. ప్రియులారా, ఎఫెసీయులకు రాసిన పత్రికలో 3వ అధ్యాయం 18వ వచనములో మనం చూసినట్లయితే 3వ అధ్యాయం 18వ వచనములో మనం చూసినట్లయితే చదవండి. క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించున్నట్లుగాను తన మహిమైశ్వర్యము చొప్పున మీకు దయచేయవలెననియు మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులగునట్లుగా ప్రేమ యందు ఏరుపారి స్థిరపడి. ఇదేంటంటే అండి, ప్రేమ యందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు, పొడుగు, లోతు, ఎత్తు ఎంతో గ్రహించుకొనుటకును జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకును తగిన శక్తి గలవారు కావాలని ప్రార్థన చేస్తూ ఉన్నాను. ప్రియులారా, ప్రేమలో స్థిరపరచబడాలి. విశ్వాసమందు స్థిరంగా ఉండాలి. నిరీక్షణ విషయములో స్థిరముగా ఉండాలి. పరిశుద్ధత విషయములో స్థిరంగా ఉండాలి. ప్రేమ యందు స్థిరముగా ఉండాలి. యేసు ప్రభు వారు కూడా ప్రియులారా మాట చెప్తా మత్తయి సువార్త 5:43 నుంచి 46 వచనాల వరకు కూడా యేసు ప్రభువు కూడా ప్రియులారా ప్రేమ కలిగిన వారిగా ఉండాలని, ప్రేమలో స్థిరత్వం కలిగిన వారిగా ఉండాలని యేసు ప్రభువు కూడా తెలియచేశారు. 5వ అధ్యాయములో 43వ వచనములో మనం చూసినట్లయితే నీ పొరుగువాన్ని ప్రేమించి నీ శత్రువును ద్వేషించుమని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పినదేమనగా మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించండి, మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయండి. ఏమండి, ప్రేమలో స్థిరం కలిగిన వారిగా మనము ఉండాలి. ప్రియులారా, చివరిగా దేవుని వాక్య భాగములో మనం చూసినట్లయితే ప్రియులారా, తెస్సలోనియులకు రాసినటువంటి 2వ పత్రికలో 2వ అధ్యాయం 17వ వచనములో మనం చూసినట్లయితే పౌలు తెలియచేస్తూ ఉన్నటువంటి మాట. తెస్సలోనియులకు రాసినటువంటి 2వ పత్రికలో 2వ అధ్యాయం 17వ వచనములో మనం చూసినట్లయితే ప్రియులారా, కృపచేత నిత్యమైన ఆదరణయు శుభ నిరీక్షణయు అనుగ్రహించిన మన తండ్రి అయిన దేవుడును మీ హృదయములను ఆదరించి ప్రతి సత్కార్యమందును ప్రతి సద్వాక్యమునందును మిమ్ములను స్థిరపరచునుగాక. ప్రతి వాక్యమునందు ప్రతి సత్కార్యమునందు మిమ్ములను స్థిరపరచాలి. సత్కార్యాలు చేయటానికి దేవుని సన్నిధిలో స్థిరపరచబడాలి. సత్ప్రవర్తన కలిగిన వారమై సత్కార్యముల యందు ప్రతి సద్వాక్యమునందు మిమ్ములను స్థిరపరచును. ప్రియులారా, ఈ ఉదయకాల సమయంలో దేవుని వాక్యములో మనం చూస్తూ ఉన్నాము. బహు స్థిరమైన పునాది కలిగినటువంటి మూలరాయి అయ్యున్నది. ప్రియులారా, మనం దేనిలో స్థిరపరచబడాలి అంటే విశ్వాసములో స్థిరపరచబడాలి, నిరీక్షణలో స్థిరపరచబడాలి, పరిశుద్ధతలో స్థిరపరచబడాలి, ప్రేమయందు స్థిరపరచబడాలి, సత్కార్యముల యందు మనము స్థిరపరచబడాలి. ఒక ఆమె జ్ఞాపకం చేస్తా. ఏమండి, ఆమె ప్రియులారా చనిపోయిందన్నమాట. చనిపోయినప్పుడు ఆమె గురించి చెప్తూ ఉన్నాను. ఏమండి, అపోస్తల కార్యముల గ్రంథములో 9వ అధ్యాయం 36వ వచనంలో చూస్తే
ప్రియులారా, అక్కడ ద్వారకా అనబడినటువంటి ఆమె కనబడుద్ది. 9వ అధ్యాయం 36వ వచనములో, మరి ఎప్పేలో తబిత అనబడిన తబిత అను ఒక శిష్యురాలు ఉండెను. ఆమెకు భాషాంతరమున ద్వారకా అను పేరు ఉండెను. ఆమె సత్క్రియలను ధర్మ కార్యములను బహుగా చేసి ఉండెను. సత్క్రియలు ధర్మ కార్యాలు బహుగా చేసిందంట ఆమె. ప్రియరా, ఆమె బహుగా చేసినటువంటి కార్యాలు, సత్క్రియలు, ధర్మ కార్యాలు కనుక ప్రియులారా, సత్కార్యముల యందు స్థిరముగా మనము ఉండాలి. దేవుడు తన దాసుని ద్వారా తెలియచేస్తూ ఉన్నాడు. ప్రియులారా, తెస్సలోనికీయులకు రాసిన పత్రికలో పౌలు ద్వారా తెలియచేశాడు. ప్రియులారా, అపోస్తలుల కార్యముల గ్రంథములో దోర్కాను గురించి మాటలు చెప్పబడుతూ ఉన్నవి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 10వ వచనములో మనం చూస్తే ప్రియులారా, పౌలు అంటున్నాడు, మరియు వాటి యందు మనము నడుచుకొనవలనని దేవుడు ముందుగా స్థిరపరిచిన సత్క్రియలు చేయుట. దేవుడే సిద్ధపాటు చేశాడు నిన్ను. దేవుడే ఏర్పాటు చేసుకున్నాడు మంచి క్రియలు చేయటానికి. ప్రియులారా, కనుక స్థిరత్వం కలిగిన వారమై దేవుని కార్యాలు మనము చేసేవారిగా ఉండాలి. మరియు వాటి యందు మనము నడుచుకొనవలెనని దేవుడు ముందుగా స్థిరపరిచిన సత్క్రియలు చేయుటక మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమే ఆయన చేసిన పని అయి ఉన్నాము. ఎవరు రక్షించబడతారో, ఎవరు దేవుని యందు విశ్వాసం కలిగి ఉంటారో, ఎవరు ప్రార్థిస్తూ ఉంటారో వారు ప్రభు పని కొరకై, సత్క్రియలు చేయుటకై, మంచి కార్యాలు చేయుట కొరకై దేవుడు వారిని క్రీస్తులో ఏర్పాటు చేసుకొని ఉన్నారు. ప్రియులారా, నేను ముగించబోయే ముందు తీతుకు రాసిన పత్రికలో పౌలు చెప్తూ ఉన్నాడు. 2వ అధ్యాయం 7-8 వచనాల్లో మనం చూసినట్లయితే 2వ అధ్యాయము 7-8 వచనములో చదవండి ఆ మాట. పరపక్షమందుండువాడు మనల్ని గూర్చి చెడు మాట ఏదియో చెప్పనేరక సిగ్గుపడునట్లు అన్నిటి యందు నిన్ను నీవే సిగ్గుపడుకుంటున్నట్లు అన్నిటి యందు నిన్ను నీవే సత్కార్యముల విషయమే మాదిరిగా కనపరుచుకొనుము. ఎక్కడంటండి? ఇక్కడ సత్ప్రవర్తన, ఇక్కడ సత్క్రియలు ఎక్కడికి పనిచేస్తున్నాయంట? పరలోకం కొరకు పనిచేస్తా ఉన్నాయంట. ఈతకు చెప్తూ ఉన్నాడు. ప్రియులారా, దేవుని వాక్య భాగంలో మనం చూస్తూ ఉన్నాము. పరపక్షందు ఉండువాడు ఎవడు మనను గురించి చెడ్డ మాట ఏది చెప్పనేరక సిగ్గుపడనట్లు అన్నిటి యందు నిన్ను నీవే సత్కార్యముల విషయమై మాదిరిగా కనపరుచుకొనుము. నీ ఉపదేశము మోసము లేనిదిగాను మాన్యమైనదిగాను నిరాక్షేపముగా హితవాక్యముతో కూడినదిగాను ఉండవలెను. 14వ వచనంలో ఆయన అంటాడు, 14వ వచనంలో ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించి సత్క్రియలందు ఆసక్తి గల ప్రజలను తన కోసము పవిత్రపరుచుకొని తన సొత్తుగా చేసుకొనుటకు తను తానే మన కొరకు అర్పించు. ఎవరైతే సత్క్రియలు చేసేవారుగా ఉన్నారో, ప్రియులారా, ఎవరైతే సత్ప్రవర్తన కలిగిన వారుగా ఉన్నారో, అక్కడే 3వ అధ్యాయం 8వ వచనంలో కూడా చెప్తున్నాడు ఈ మాట. నమ్మదగినది గనక దేవుని యందు విశ్వాసం ఉంచిన వారు సత్క్రియలను శ్రద్ధగా చేయుట యందు మనసుంచునట్లు నీ సంగతులను గూర్చి దృఢముగా చెప్పవలెనని కోరుచున్నాను. సత్క్రియలు చేయటానికి వారికి మనసు లేకపోతే దృఢంగా ఈ విషయాన్ని చెప్పు, అవి మంచి విషయాలు. దేవుడు వారిని పరపక్షమందు చేరుస్తాడు అనేటువంటి విషయాలు పౌలు జ్ఞాపకం చేస్తున్నారు. కనుక ప్రియులారా, ఈ పునాది
బహుపురాతన కాలమైనటువంటి మూలవాక్యాన్ని జ్ఞాపకం చేసుకుని ప్రియులరా మనం ముగించుకుందాం. ప్రియులరా, దేవుడు తన దాసుని ద్వారా తెలియచేస్తూ ఉన్నాడు. మరోసారి ప్రియులరా, ప్రభువు యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, సియోనులో పునాది రాత్రి వేసిన వాడును నేనే, అది పరిశోధింపబడిన రాయి, అమూల్యమైన తెల్ల రాయి, బహు స్థిరమైన పునాది అయిన మూల రాయి అయి ఉన్నది. విశ్వసించువాడు కలవరపడడు. ప్రియులరా, మనం కలవరం చెందడానికి వీల్లేదు. మన విశ్వాసం స్థిరంగా ఉండాలి, మన నిరీక్షణ స్థిరంగా ఉండాలి, మన పరిశుద్ధత స్థిరంగా ఉండాలి, మన ప్రేమ సత్క్రియలు స్థిరముగా ఉండునట్లుగా మనం కాపాడబడాలి. వచ్చిన ప్రార్థన చేసుకుందాం. ఈ సమయంలో ప్రియులరా, ప్రభు సన్నిధానంలో మనం పరిశీలన చేసుకుని, ప్రభు నేను స్థిరుడును కాగలిగినట్లు, స్థిరురాలుగా ఉండునట్లు సహాయం చేయండి. విశ్వాసములో తప్పిపోనివద్దు నాయన. ప్రభా, నిరీక్షణలో తప్పిపోనివద్దు నాయన. ప్రభా, నేను ప్రేమలో తప్పిపోనివద్దు నాయన. ప్రభా, నేను సత్క్రియలు చేయటం విషయంలో దేవా తప్పిపోనివద్దు నాయన అని ఒక చిన్న ప్రార్థన చెప్పుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రభా, దయగలిగిన తండ్రి, మీ ఘనమైన నామానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. మీ మహాకృపను బట్టి, మీ ప్రేమను బట్టి, మీ నన్ను మమ్మల్ని ఇంతవరకు సజీవులుగా ఉంచినందుకు నీకు స్తోత్రాలు నాయన. ఈ ఆదివారం ఆరాధన క్రమంలో మీరు మాకు తోడుగా ఉన్నందుకు నీకు స్తోత్రాలు నాయన. వినని వాక్యం మా హృదయాల్లో భద్రపరచబడినట్లు సహాయం చేయండి. ఒకవేళ ఎక్కడైనా ప్రభా మేము తప్పిపోతూ ఉన్నట్లయితే మమ్మల్ని సరిచేయండి. మీ పునాది మీదకు మమ్మల్ని తీసుకురండి. ప్రభాది బహు స్థిరమైన పునాది కలిగినటువంటి రాయి అని మీరు సెలవిస్తున్నాను నాయన. కనుక ప్రభా, ప్రార్థన విషయములో, విశ్వాస విషయములో ప్రభా ఎక్కడైనా దేవా మేము తప్పిపోతూ ఉన్నట్లయితే, నిరీక్షణను కోల్పోతూ ఉన్నట్లయితే, ఇంకా నిరీక్షించిన వారిగా మేము ఉండటానికి సహాయం చేయండి. మమ్మల్ని స్థిరపరచండి నాయన. మీరు వచ్చినప్పుడు మీతో దేవా, మీ బిడ్డలు నాయన, మీ పరిశుద్ధులు మీతో వచ్చినప్పుడు మేము కూడా మీతో ఉండేవారి ఉండటకు సహాయం చేయండి. ఆ విధంగా నన్ను మమ్మల్ని సిద్ధపాటు చేయండి. వాక్యం దుష్టుడు ఎత్తుకొని పోక మా హృదయాల్లోని నీరు కట్టి ఫలించినట్లు సహాయమును దయచేసి నీది మహిమా ఘనత ప్రభావాలు పొందుకుంటారని మా రక్షకుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి, ఆమేన్. ప్రియులారా, తిరిగి మనమందరం లేచి నిలబడి కానుకలు సమర్పించుకుందాం. పాట పాడుతూ ఉండగా కానుకలు సమర్పించుకుందాం. ప్రభు పనికై నీవు సమర్పించుము, ప్రభు మహిమకు